594వ కీర్తన మట్ల ఆదివారపు కీర్తన పాడుకుందాం. 594వ కీర్తన. యేసు ప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము, భాసురమగు తన మహిమ చూడగా చేసెను ఆ దినము, చేసెను ఆ దినము. ఏ పాట స్టైల్ చెప్పండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడదాం. ఆ పాట అందరికి వచ్చిందే కదా, పాడదాం. దేవునికి మహిమ చెప్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన బాధ, మన చెమటలు అన్ని చూసింది దేవుడు. అందుకని కరెంట్ రాదు అనుకున్నప్పుడు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము, భాసురముగా తన మహిమ చూడగా చేసెను ఆ దినము, చేసెను ఆ దినము. భారవాకాదవమెక్కి ఆటము కాదు, బయలుదేరెను ప్రియమోపదతాను, ప్రియమోపదతాను. గట్టిగా పాడుతూ భక్తులు వేయు అట్టహాసముతో, పొద్దుతు కరతాళములంటే పూరించు తిరిగా, పూరించు తిరిగా. పిల్లలు పెట్టలు వెళ్ళదబోతు చల్లని ప్రభువని జయములు కొట్టి సంతోషముతోను, సంతోషముతోను. అందరు మూర్తులు కొందర చేయుచు ముందుకు, అందరు మారిన అర్జును రాని అప్పుడా ప్రభువనగా, అప్పుడా ప్రభువనగా. దిగురుటాకు పెట్టుకోమని సొగసుగ మార్గములో, సాగుగ పరిచిని భక్తిని చూపిరి సాగుతిదెను, సాగుతిదెనులంట. యెరూషలేము ప్రతిగని ప్రభువు యెరూషలేము చేసి, మరియు యెరూషలేము దేవాలయమును పరిశుభ్రత చేసే, పరిశుభ్రత చేసే. మనలోను నా పాపములెల్లా నలుపును, తన కృప శాంతులు దౌహించి ననయము బ్రోతునిలా, ననయము బ్రోతునిలా. యేసు ప్రభువు యెరూషలేము ప్రవేశించి, భాసురము తన మహిమ చూడగా చేసెను ఆ దినము. హల్లెలూయా. రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, రాజుల రాజుకే, యూదుల రాజుకే. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహోన్నతుడ, మహాగరుడ, మహాపరిశుద్ధుడ, ప్రేమగా తండ్రి, దయగలిగిన యేసయ్య, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకల ఆశలకు అనుభూతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, 2025 మట్ల ఆదివారం నుండి 2026 మట్ల ఆదివారం వరకు మా సంఘాన్ని, కుటుంబాలు, బిడ్డలందరినీ కూడా మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, మీరు ప్రభువా నీ కృపను బట్టి, మీ కరుణా వాత్సల్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. అయ్యా, మేమేమై ఉన్నామో కేవలం నీ కృపే ప్రభువా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. అయ్యా, మరణ పడకల్లో నుండి ప్రభువా తప్పించింది ఆయన. అయ్యా, నిన్ను స్తుతించడానికి నీ వాక్యము తెలియచేసిన రీతిగా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించరు. అయా ప్రభువా, మీరు మాట్లాడారు. సజీవులుగా ఉండి ప్రభువా నిన్ను స్తుతించడానికి నాకు, మాకు, మా సంఘానికి చేరవచ్చిన వారందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అలాగే ప్రభువా, మార్చి నెల 3వ నెల చివరి దినాల్లో మేము ఉన్నాము. అందరి బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతించాం ప్రభువా. వాక్యాలను బట్టి వందనాలు, చదవబడే వాక్యాలను బట్టి వందనాలు తండ్రి. ర్యాలీని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. పాల్గొన్న బిడ్డలందరిని బట్టి వందనాలు. వాక్య ధ్యానంలో కూడా మీరు మాకు తోడయ్యండి. అయ్యా, రానయ్యున్న దైవ సేవకుల్ని ప్రభా సకాలంలో
అయ్యా మీరు తోడుకొని రమ్మని విజ్ఞాపన చేస్తూ అయ్యా వాక్య ధ్యానం అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట మట్టల ఆదివారపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉంటున్నాం. హ్యాపీ పామ్ సండే, మట్టల ఆదివార శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. ఈ దినము ప్రపంచ వ్యాప్తకంగా కూడా అందరూ కూడా జరుపుకునేటువంటి పండుగ మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు మట్టల్లా పట్టుకొని దేవుని స్తుతించాలి, ఎందుకు అలనాడు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అనేక సార్లు ఇంతకు ముందు వచ్చారు యెరూషలేముకి. ఆ సంఘటన జరగడానికి ముందుగా అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వచ్చారు. కానీ ఇప్పుడు రావడం వల్ల ప్రత్యేకత ఏంటి, ఎందుకు వచ్చారు ప్రత్యేకముగా అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడడానికి ముందుగా జరిగినటువంటి సంఘటన, ఆయన మరణించబోతా ఉంటున్నారు. మరణించబోవడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో అది నెరవేర్చబడాలి. ఎందుకు వచ్చారో అది నెరవేర్చబడాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు? ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి? మన కోసం వచ్చారు. మనం ఏ స్థితిలో ఉంటే వచ్చారు? పాపములో ఉన్నప్పుడు వచ్చారు. అంటే పాపికి విడుదల కలుగ చేయడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ పాపులమైన మనల్ని అల్లాడు మరి యెరూషలేములో ఉన్నటువంటి యూదా జనులు, ఇజ్రాయేల్ ప్రజలు, వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి జనులు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా దయచేసి గమనించండి. ఈ యొక్క మట్టల ఆదివారం స్పెషల్ ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి అనేక సందర్భాలలో ఇరికించాలి అని, యేసుక్రీస్తు ప్రభువారికి అనేక సార్లు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, వారందరూ కూడా ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే, మట్టల ఆదివారపు దినమందు యేసుక్రీస్తు ప్రభువారికి జై కొడతా ఉన్నారు. ఏం కొడతా ఉన్నారు? జై కొడుతూ జై జయధ్వనులు చేస్తూ ఆయన యెరూషలేములోనికి తోడుకొని వస్తా ఉంటున్నారు. దాని అర్థం ఏమిటి అంటే, ఎవరైతే నాకు దేవుడు వద్దు అనుకుంటున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే పాపము చేసి దేవునికి దూరంగా ఉంటున్నారో, వారిని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వారి చేతనే దేవుడు మహిమపరచబడతాడు అని ఆ యొక్క యెరూషలేము ప్రవేశ విధం మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. శాస్త్రులు అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో, సమాజ మందిరంలో దేవుడు బోధ చేస్తా ఉంటే, స్వస్థతలు జరిగిస్తా ఉంటే, వారు ఆయన పట్టుకోవాలని, ఆయన దూషించాలని అనేక ప్రయత్నాలు చేశారు. 18 సంవత్సరాలు అడవుపోయిన స్త్రీని దేవుడు స్వస్థపరచడానికి వెళ్తే ఏమన్నారు? విశ్రాంతి దినమందు మీరు స్వస్థపరచొచ్చా? స్వస్థపరచలేక అసలు మీరెవరు అన్నారా లేదా? ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఊజ చేయగలిగినటువంటి వ్యక్తి, ఏ చేయమ్మా? ఊజ చేయగలిగినటువంటి వ్యక్తి సమాజ మందిరంలో ఉండి దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తుంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమన్నారు అంటే, ప్రాణరక్షణ చేయటం ధర్మమా అనేసి వారు యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడారు. అంటే ఆయన ఎలాగో పట్టుకోవాలి అని, ఎలాగని ఇరికించాలి అనే ఉద్దేశంతో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు జయ ప్రవేశం చేసినప్పుడు, యెరూషలేముకు వచ్చినప్పుడు అనేక సార్లు ఇంతకు ముందు వచ్చారు. ఆ ప్రాంతం గుండానే వెళ్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు స్పెషల్ గా ట్రీట్ చేస్తా ఉంటున్నారు. ఎందుకని వచ్చారో వారు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటున్నారు, వారు గుర్తిస్తా ఉంటున్నారు. లేఖనము నెరవేరినట్లు ఏం జరుగుతుంది అంటే, వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, దావీదు రాజుకి జయము జయము అంటూ దేవుని స్తోత్రం చేస్తా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన యెరూషలేములోనికి రావడానికి జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, జాగ్రత్తగా వినాలి. మనకు తెలిసిన విషయాలే అయినా కూడా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనం క్రొత్తదైనటువంటి రీతిలో దేవుణ్ణి వెంబడించవచ్చు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వస్తున్నప్పుడు ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో దయచేసి గమనించండి. మొదటి వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామములకు వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. దయచేసి గమనించండి. ఈ లేఖన పాఠ్యభాగంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? యెరూషలేములోకి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నారు అంటే ఒలీవల కొండ దగ్గర బెతనియా బెత్పగే 2 గ్రామాల మధ్య ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. 2 గ్రామాల మధ్య ఉన్నారు. ఆ మధ్య ఉన్నప్పుడు ఆయన గ్రామాల వద్దకు వచ్చినప్పుడు పక్కన ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుని పిలిచి ఇద్దరు చూసి ఏమన్నారు అంటే, మీరు ఎదుటిన్న గ్రామం దగ్గరకు వెళ్ళి కట్టబడి ఉన్నటువంటి అక్కడ ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను మీకు కనబడుతుంది. దానిని ఏ మనుషులు ఎప్పుడున్నో కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి అన్నారు. గాడిదనే ఎందుకు అన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశము చేసినది వినయముతో ఆయన చేశారు. దేంతో చేశారు? వినయముతో చేశారు, విధేయతతో చేశారు. ఆయన రాజుగా వచ్చాడు, కానీ ఆయన రాజరికం ఎలా ఉంది అంటే వినయముతో కూడినదై ఉంది. జాగ్రత్తగా వినాలి. రాజు దేని మీద వస్తారు? రాజు దేని మీద వస్తారమ్మా? గుర్రాల మీద వస్తారు. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎందుకు వచ్చారు అంటే దయచేసి గమనించారు. ఆయన ప్రవచనం నెరవేర్చబడాలి, లేఖనాలు నెరవేర్చబడాలి. ఏంటి ఆ లేఖనాలు అంటే మనం పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో ఒకసారి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని కొంచెం ముందుకు సాగుదాం. దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వారా, 9వ అధ్యాయంలో జకరియా గ్రంథంలో ఆ యొక్క ప్రవచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 9వ అధ్యాయంలో 9వ వచనం చదవడమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, ధీరుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. నీ రాజు ఎవరు అంటే నీతిపరుడు. ఆయన ఎలా వస్తున్నాడు అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దయచేసి గమనించండి. రక్షణ గలవాడును, దీనుడై ఉండి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన రావడానికి కారణం ఏమిటి అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అందరినీ రక్షించడానికి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడానికి, ఆయన మరణం అవ్వడానికి ముందుగానే యెరూషలేములోనికి వెళ్ళి వారందరికీ కూడా ఆయన రక్షణ తెలియజేయడానికి ఆయన దీనత్వంతో కూడా గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేటువంటి లేఖనం నెరవేరాలి. అయితే ప్రభునందు ప్రియమైన వారా ఆ లేఖనము నెరవేర్చబడడానికి గాడిదను దేవుడు ఎంచుకున్నారు. గాడిద స్థితి ఏమిటి అంటే దయచేసి గమనించండి. గాడిద దీనత్వము కలిగింది. గాడిద దీనత్వము కలిగింది. దయచేసి గమనించండి. గాడిదలో ఉన్నటువంటి లక్షణాలు మానవుల్లో కూడా ఉన్నాయి. గాడిద మనుషులతోటి పోల్చబడినది. గాడిద ఎక్కడుందంటే అక్కడ కట్టబడి ఉంది. మానవుడు కూడా పాపం అనేటువంటి బంధకాల్లో కట్టబడి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. గాడిద యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు చూసి చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఆ గ్రామానికి వెళ్తే అక్కడ గాడిద పిల్ల ఎలా ఉంటాయంట? కట్టబడి ఉంటాయంట. ఇంకొక మాట మాట్లాడారు. ఏమిటి అంటే అక్కడ మాట్లాడిన మాట మార్కు సువార్తికుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలా ఇప్పటి వరకు దాని మీద ఏ మనుష్యుడు
ఎప్పుడు. దాని అర్థం ఏంటి అమ్మ? జాగ్రత్తగా వినాలి. దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు దాని మీద ఏ మనుషుడు కూడా ఎక్కలేదు, దాని మీద కూర్చుండలేదు. అంటే అసలు ఎక్కడానికి కూర్చోడానికి అది ముందు ఏమవ్వాలి? ఇప్పబడాలి. వెరీ గుడ్. ఏమవ్వాలి? ఇప్పబడాలి. అంటే అది ఎలా ఉంది అంటే కట్టబడినటువంటి కట్టుతోనే ఉంది. దాన్ని ఎవరు కూడా విప్పలేదు. అంటే మానవుణ్ణి విడిపించడానికి ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. మానవుణ్ణి విడిపించాలి అంటే పాపరహితుడు అక్కడికి రావాలి. ఆ పాపరహితుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, జాగ్రత్తగా వినండి. గాడిదలో ఉన్నటువంటి లక్షణాలు, గాడిద మానవునితోటి పోల్చబడింది, అందుకని దేవుడు దాన్ని విడిపించాడు. అలాగే కొద్ది రోజులకి ఆయన శిలువ మీద ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. ఎందుకంటే పాపి అయినటువంటి మానవుణ్ణి విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి, కాపాడడానికి పాపి అయిన మానవుని కొరకు క్రయధనముగా మార్చబడతా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన గమనించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఆ గాడిద యొక్క లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా అది అపవిత్రమైనది. గాడిద అపవిత్రమైనది. పాత నిబంధన గ్రంథం ప్రకారము అపవిత్రమైనది. ఎందుకని అపవిత్రమైనదంటే గాడిద డెక్కలు చీలన్నటువంటి జంతువు. సంఖ్యాకాలంలో ఉంటది. ఆ డెక్కలు చిన్నటువంటి జంతువు అపవిత్రమైనది అని బైబిల్ గ్రంథము తెలియచేస్తా ఉంది. ఇప్పుడు మానవుడు కూడా పాపము చేత అపవిత్రమైన వాడు. దయచేసి గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేములోకి ప్రవేశించే ముందు అన్నారు. ఏమన్నారు అంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువునకు, ఎవరు కావాలంటమ్మా? ప్రభువునకు కావలసిందని మీరు చెప్పండి. ఇప్పుడు మానవుడు ఎవరికి కావాలి? పాపి అయిన మానవుడు ఎవరికి కావాలి? దేవునికి కావాలి. అర్థమవుతుందా? గాడిదని ఎన్నుకోవడానికి కల కారణం ఏమిటంటే గాడిద అపవిత్రమైనది. మానవుడు కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడైనటువంటి మానవుణ్ణి, చావలసినటువంటి మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. దయచేసి గమనించండి. గాడిదలో మొదటి లక్షణం ఏమిటంటే అది అపవిత్రమైనది. రెండవ లక్షణం ఏమిటంటే ప్రభునందు ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది, గాడిద ఇల్లు అరణ్యముగా కనబడుతుంది. గాడిద ఇల్లు ఎలాంటిదంట? అరణ్యమైనటువంటిది. మానవుడు కూడా లోకం అనే అరణ్యంలో కొట్టుమిట్టాడుచున్నాడు. ఆ లోకములో కొట్టుమిట్టాడుచున్నటువంటి మానవుణ్ణి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రత్యేకించి యెరూషలేములోనికి ప్రవేశించడం జరిగింది. యెరూషలేములో దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని పూజిస్తా ఉంటున్నారు. కానీ వారు కట్టబడి ఉన్నారు కానీ విప్పబడి లేరు. దయచేసి గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా మరలా మూడో విషయం ఏంటంటే గాడిదలో ఉన్నది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అది ప్రభువు కోరుకున్నటువంటి గాడిద సాధు చేయబడినది. ఏం చేయబడిందంటమ్మా? సాధు చేయబడినది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ నాలుగో విషయాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే గాడిద మేసేది పర్వత పంక్తులలో. గాడిద ఎక్కడ మేసేది? అవునా కాదా? మన రోడ్ల మీద మేసిద్దా? దానికి మేసేటువంటి ఆహారం అక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుందంట? పర్వతాల్లో దొరుకుతుంది. ఆ పర్వతాల్లో ఏముంటాయి అంటే ప్రభునందు ప్రియమైన గమనించండి, ఈ లేఖన మాట్లాడుతున్నమాట, రాళ్ళు. అక్కడ పర్వతాల్లో రాళ్ళు రప్పలు తప్ప అక్కడ ఏమి కూడా దొరకవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏముంది అంటే ఆయన మనల్ని ఎక్కడ నడిపిస్తారు అంటే పచ్చిక అదే మామూలు 23వ కీర్తనలో ఏముంటది? పచ్చిక గల చోట నన్ను పరుండ చేయును. దేవునికి మహిమ కలుగున గాక. అయితే దీని అర్థం ఏమిటంటే గాడిదతో పోల్చబడినటువంటి మానవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడెక్కడో వెతుకుంటున్నారు. పచ్చిక లేని దగ్గర వెతుక్కుంటున్నారు. దేవుని దగ్గర పచ్చిక ఉంటే అక్కడికి రాకుండా ఎక్కడ వెతుకుంటున్నాడు?
పచ్చిక లేనటువంటి ప్రాంతాల్లో దేవుని కొరకు వెతుకుతా ఉంటున్నారు. ప్రభునందు ప్రేమిన వల్ల గాడిద ఉన్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆ గాడిద కట్టబడినటువంటి స్థితుల్లో ఉంది. ప్రభునందు ప్రేమిన వాళ్ళరా అవి పాపపు కట్లు కావచ్చు, అపవాది కట్లు కావచ్చు, బంధకాలు కావచ్చు, అవి ఏమైనా కావచ్చు. గాడిద ఉన్న స్థితి ఏమిటంటే కట్టబడి ఉన్నది. మనము కూడా పాపపు కట్ల నుంచి మనం ఏం చేయాలి అంటే విడిపించబడాలి యేసు రక్తము ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే పాటలు పాడుతూ ఉన్నాం, అయ్యా అయ్యా నీ యొక్క రక్తమే మమ్మల్ని విడిపించింది అని. కానీ మనము విడిపించబడలేదు, ఇంకా పాపము నుండి విడిపించబడలేదు, దోషము నుండి తప్పించబడలేదు, శాపము నుండి విడిపించబడలేదు. అందుకని మరి ఒకసారి 2026వ సంవత్సరములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనందరికీ ఏం చేస్తున్నాడంటే మరి ఒకసారి అది జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఏమిటి అంటే బంధించబడినటువంటి మీకోసమే నేను వచ్చి ఉన్నాను. బంధించబడినటువంటి కట్టబడినటువంటి మీకోసమే నేను వచ్చి ఉన్నానని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. ప్రభు నన్ను ప్రేమైన వాళ్ళరా, చివరిగా గాడిద యొక్క లక్షణం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండ 13వ అధ్యాయంలో వచనం మాట్లాడుతుంది అంటే ప్రతి తొలుచూలు గాడిద పిల్ల ఎవరికి అంటే అది దేవునిది. ఎవరిది? చదువుతారమ్మా నిర్గమాకాండ 13వ అధ్యాయము. చదవనమ్మా. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల మెడలు విరగదీయా వలెను. దయచేసి గమనించండి, దీని అర్థం ఏంటంట? ఇలా లేఖన పాఠ్య భాగంలో ప్రతి గాడిద తొలిచూలు పిల్లను ఏం చేయాలంట? వెల ఇచ్చి విడిపించాలి. ఏం వెల? దయచేసి గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చారు. దేన్ని విడిపించాలన్నారు? గాడిదని విడిపించాలన్న. ఎవరి కోసము? ఆయన కోసం. ఇప్పుడు వెలగా ఎవరు వెళ్తున్నారు గాడిదకు బదులు? అవునా కాదా? బలి అయిపోతున్న ఎవరు? ఇక్కడ మాట్లాడిన మాట ఏమిటంటే ప్రతి గాడిద తొలి పిల్లను కూడా వెల ఇచ్చి విడిపించాలి. ఏం విడిపించాలి? దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఇక్కడ గొర్రె పిల్ల ఎవరు? యోహాను సువార్తికుడు లేఖన పాఠ్య భాగం 2వ అధ్యాయంలో మాట్లాడతారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు గాడిదకు మారుగా అక్కడ వెల ఇచ్చి బలి అవబోతున్నారని అర్థం. ప్రభునందు ప్రియమైనవా, ఒకవేళ అలా చెయ్యకపోతే ఏం చేయాలంట అంటే ఆ గాడిద మెడను ఏం చేయాలంట? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి మారుగా ఆయన వెల చెల్లించకపోతే మన మెడలు ఏమవ్వాలి? రైటేనా? రాంగా? గాడిద లాంటి మనుషులు ఇంకా అర్థం అవడానికి చెప్తా. బైబిల్ గ్రంథంలో అబ్రహాము హాగర్ యొక్క కుమారుడు పేరేంటి? ఇష్మాయేలుకు పేరుకు అర్థం ఏంటి? అడవి గాడిద వంటి స్వభావము గలవాడు. అడవి గాడిద వంటి. ఇప్పుడు మనుషుడు గలవాడు, స్వభావం గలవాడు అని ఉంది అక్కడ. ఇప్పుడు మానవుడు ఎవరితో పోల్చబడ్డాడు? కరెక్టేనా? ఇష్మాయేలు మనిషేనా? ప్రభునందు ప్రియమైన వాళ్ళుగా చాలా మందికి గాడిద అంటే అది ఒక తిట్టులాగా ఉంటది. దయచేసి గమనించండి. ఒక పెద్ద దైవజనుడు ఈ గాడిద గురించి వాక్యం చెప్తూ ఆ దైవజనుడు ఏమని అన్నారంటే ఆ గాడిద నేనే అన్నారు. నేనే అనుకోండి అన్నారు. ఇప్పుడు నన్నే అనుకోండి, మీరు నేనే గాడిదని అనుకోండి. నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారనుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గాడిదలో ఉన్నటువంటి ఆ యొక్క దీన స్థితి ఎవరికి నచ్చింది అంటే దేవునికి నచ్చింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుడు ఆ గాడిని విడిపించుకోవడం కోసం మానవునిగా జ్ఞాపకం చేసుకొని ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. దయచేసి గమనించండి. ఆ లేఖన పాఠ్య భాగంలో ఒక దగ్గర సువార్త లేఖన పాఠ్య భాగంలో ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దగ్గరికి వెళ్లి కన్నీరు విడిచారు ఉందా లేదా? దానికి అర్థం ఏమిటి?
ఆయన ఏడవడం ఏంటి? ఆయన కన్నీరు కాచడం ఏంటి? ప్రభునందు ప్రియమైన గమనించండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీరు పెట్టుకున్నారు అంటే ఆ తరువాత జరగబోయే సంఘటన ఆయనకి తెలుసు. ఇగో నా ప్రజలైనటువంటి వారికి ఎంత భయంకరమైనటువంటి సంఘటన రాబోతుందో అన్న విషయం జ్ఞాపకం చేసుకొని ఆయన కన్నీరు విడిచారు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. ఈ యొక్క 2026 సంవత్సరంలో మట్లాదివారం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక్కటే అర్థం. ఏమిటి అర్థం అంటే ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బలి అయ్యాడు. ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఏమయ్యాడు? వధించబడ్డాడు. ఆయన వధించబడ్డాడు కాబట్టి మన పాపానికి పరిహారము కలిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ నీవు కూడా విడిపించబడాలి, నువ్వు కూడా రక్షించబడాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ లేఖన పాఠ్య భాగంలో ఆయన గాడిదను కోరుకోవడానికి గల కారణం ఏమిటంటే మానవుడు కూడా దాదాపు అలాంటి లక్షణాలే కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే దయచేసి గమనించండి. పాపం అనేటువంటి కట్టుల్లో బంధింపబడి ఉన్నాడు. రోగం అనే కట్టలలో బంధింపబడి ఉన్నాడు. సాతాను బంధకాల చేత కట్టబడి ఉన్నాడు. వ్యభిచారపు కట్టల చేత కట్టబడి ఉన్నాడు. బానిసపు కట్టల చేత కట్టబడి ఉన్నాడు. మంత్రపు కట్టల చేత కట్టబడి ఉన్నాడు. మరణపు కట్టల చేత కట్టబడి ఉన్నాడు. ఎన్ని కట్టలో చూడండి. అక్కడ గాడిద ఒకదానికి కట్టబడింది కానీ మానవుడైతే ఇన్ని రకాల కట్టల చేత బంధించబడి ఉన్నాడు. ఎన్ని రకాలో చూడండి. ఎన్నంటమ్మా? పాపపు కట్లు, రోగపు కట్లు, దయ్యపు కట్లు, వ్యభిచారపు కట్లు, బానిసత్వపు కట్లు, రోగాలకు సంబంధించిన కట్టు, మంత్రపు కట్లు కూడా. మంత్రపు కట్లు లేవా? ప్రభునందు ప్రియమైన వాళ్ళను దయచేసి గమనించండి. మంత్రపు కట్లు, చివరిగా మరణపు కట్లు. ఆ మరణపు కట్లు, ఆ మరణము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దయచేసి గమనించండి. ఇక్కడ గాడిద యొక్క స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని రకాల గాడిదలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ రిఫరెన్స్లు నేను చెప్పలేను కానీ దయచేసి గమనించండి. ఎలాంటి గాడిదలు అంటే కట్లు విప్పబడినటువంటి గాడిద, ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి గాడిద. రెండవది అలవాటు పడిన గాడిద. ఏ గాడిద అంట? అలవాటు. దేనికి అలవాటు? అరణ్యంలో తిరగడానికి అలవాటు, లోకంలో తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి మనుష్యుడు. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుని వాక్యం 4వ వచనంలో ఉంటది. తరువాత 2 దొడ్ల మధ్యనున్న గాడిద అంటే 2 మార్గాల్లో ఉన్నటువంటి మనుష్యుడు. ఇక్కడ ఎక్కడుందని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? బెతనియాకి బెత్పగేకి మధ్య ఉంది. అంటే రెండింటి మధ్య ఉంది గాడిద. మానవుడు కూడా 2 స్వభావాలు కలిగిన వాడు. దయచేసి గమనించండి. 2 దొడ్ల మధ్య ఉన్నటువంటి గాడిదను గురించి తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 32వ కీర్తనలో జ్ఞానము లేని గాడిద. తరువాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని మోసిన గాడిద. తర్వాత సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బుద్ధి చెప్పిన గాడిద. తర్వాత జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం మనం చదువుకున్న లేఖన పాఠ్య భాగంలో దేవుణ్ణి గణపరిచినటువంటి గాడిద. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇన్ని రకాల గాడిదలు, అన్ని కట్లబడినటువంటి మనుష్యుడు వాటన్నిటి నుంచి విడిపించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశము చేయవలసి వచ్చింది. వాటన్నిటి మీద జయము కలుగుతుంది. యేసు ప్రభువారిని ఆశ్రయిస్తే, యేసు ప్రభువారిని నువ్వు నమ్ముకుంటే, యేసు ప్రభువారిని నువ్వు విశ్వసిస్తే నీకేం కలుగుతుంది అంటే పాపపు కట్ల నుండి విడుదల కలుగుతుంది, రోగపు కట్ల నుండి విడుదల కలుగుతుంది, బానిసపు కట్ల నుండి విడుదల కలుగుతుంది, మరణపు కట్ల నుండి విడుదల కలుగుతుంది, వ్యభిచారపు కట్ల నుండి విడుదల కలుగుతుంది. టోటల్ గా పాపం అనేటువంటి దాని నుండి మనకు విడుదల కలుగుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ దయచేసి గమనించండి. లేఖన పాఠ్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియజేస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే యెహోవా పేట వచ్చువాడు స్తుతించబడును గాక. ఎవరు స్తుతించబడాలంట? మన గురించి కూడా మాట్లాడుతుంది. 118వ కీర్తన 26-27 వచనంలో యెహోవా పేట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో మిమ్మల్ని దీవించున్నాం. దేవుని మందిరంలో మిమ్మల్ని దీవించున్నాం. దయచేసి గమనించండి. జయ ప్రవేశము
విజయ ప్రవేశము ఎలా చేశారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే వినయముతో ఆయన చేశారు. ఎలా చేశారమ్మా? వినయంతో చేశారు. ఒక 5 నిమిషాలు త్వరగా చెప్పొచ్చు, నేను ముగిస్తాను. ఏంటి అసలు దీని చారిత్రాత్మక హిస్టారికల్ కంటెంట్ ఏమిటి అంటే దయచేసి గమనించండి. ఇది ఎప్పుడు జరిగింది? ఈ యొక్క గాడిదను విడిపించుట అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన పస్కా పండుగ సమయంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? పస్కా పండుగ సమయంలో జరిగింది. దయచేసి గమనించండి. యూదులకు, ఇజ్రాయేల్ ప్రజలకు 7 పండుగలు ఉండేవి. అందులో ప్రాముఖ్యమైనటువంటి 3 పండుగలు ఏమిటి అంటే పస్కా పండుగ, రొట్టెల పండుగ అదనం ఒకటే, తరువాత కోతకాల పండుగ, గుడారాల పండుగ. ఇవి ప్రాముఖ్యమైనవి. అయితే పాత నిబంధన గ్రంథంలో ఒక దగ్గర సంఖ్యాకాలం రాయబడి ఉంటుంది. ఏంటంటే పురుషులు తప్పనిసరిగా సంవత్సరములకు 3 సార్లు హాజరవ్వాలని ఉంటుంది. 3 సార్లు అంటే ఈ 3 పండుగలకి హాజరవ్వాలని అక్కడ అర్థం. అయితే ఈ పస్కా పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించారు. ఎంపిక చేసుకున్న రోజు ఏమిటి అంటే పస్కా గొర్రె పిల్లను ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి రోజు. దీని యొక్క రాజకీయ కాంక్ష ఏమిటంటే యూదా వారు రోమా ప్రభుత్వం నుండి విముక్తి కొరకు, యూదా వారు రోమా ప్రభుత్వం పెట్టేటువంటి ఆ యొక్క బాధల నుండి విముక్తి కోసము చూస్తా ఉన్నారు. ప్రభుత్వం పెట్టేటువంటి విముక్తి కోసం, ఆ బాధల నుండి విముక్తి కోసం చూస్తా ఉంటే వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గాడిద పిల్లను ఎంచుకోవడానికి అర్థం ఏమిటి అంటే గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శాంతికి, సమాధానానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు గుర్రం మీద రాలేదు. ఆయన రాజుల రాజు అయినప్పటికీ, ప్రభువుల ప్రభు అయినప్పటికీ ఆయన ఎలా వచ్చాడు అంటే నీతిపరుడు గనుక, రక్షణ గలవాడు గనుక ఆయన దీనత్వముతోటి వచ్చాడు. దయచేసి గమనించాలి. దీనత్వముతో వచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్నది ఏమిటి అంటే గాడిదను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవచనం నెరవేర్పు ఏంటంటే 500 సంవత్సరాల క్రితము జకరియా చెప్పినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో వాళ్ళు ఏం పరిచారంట? ఏం పరిచారు? బట్టలు, ఖర్జూరపు మట్టలు పరిచారు. ఈ రోజు అయితే మనకు అవి అందుబాటులో లేదు, కానీ మనం ఏం పట్టుకుంటున్నాం? ఈత మట్టలు పట్టుకుంటున్నాం. ఇంకా క్రోటాన్ మొక్క, సుశీలం వాలంటీర్ ఒకటి ఉంటే క్రోటాన్ పట్టుకొని వచ్చాం అందరం కూడా కట్ చేయించుకొని. ప్రభునందు ప్రియమైన వారు ఆ రోజుల్లో ఏమి చేశారు అంటే బట్టలు పరిచారు, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. బట్టలు పరచడానికి అర్థం ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. అంటే వస్త్రాలని వారు పరిచారు. వస్త్రాలు కొనవడానికి అర్థం ఏమిటంటే వారు ఆ రోజుల్లో రాజుని సన్మానించడానికి చేసేటువంటి ప్రక్రియ అది. రాజులను సన్మానించడానికి చేసే ప్రక్రియ. అయితే ఆత్మీయ అర్థం ఏమిటి అంటే బట్టలు పరవడం ఏంటంటే వారికి వారు సమర్పించుకోవడం, సమర్పణకు సూచన. దేనికమ్మా? సమర్పణకు సూచనగా ఉంది బట్టలు పరవడం అంటే. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? బట్టలు పరిచేవారు ఎవరైనా ఉన్నారా? దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. సార్ 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 అరే పంపిస్తాను సార్ బాబుని. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. ఈ సమయంలో బట్టలు, ఖర్జూరపు మట్టలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే పూర్ణ విధేయతకు, సమర్పణకు గుర్తుగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఆ రోజు దయచేసి గమనించండి. అందరూ జై కొట్టారు. తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుంది అంటే సిలువ వేయమని కేకలేశారు. మరి ఈ రోజు కూడా మనము దేవునికి చేసేటువంటి స్తోత్రాలు పైకే ఉన్నాయా, లేదా విశ్వాసముతో లోపల నుంచి వచ్చినటువంటి కేకలు మనం వేస్తా ఉంటున్నామా? దయచేసి మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. నాలుగో విషయం ఏంటంటే వారు హోసన్నా హోసన్నా అని స్తుతి చేస్తూ దేవుణ్ణి స్తుతించారు. స్తుతి ఏం చేస్తుంది? మన స్థితిని మారుస్తా ఉంది. దీని యొక్క మర్మం ఏమిటి అంటే హోసన్నా అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడే రక్షించు. ఎప్పుడు రక్షించు?
ఇప్పుడే అయ్యా, ఈ క్షణమే, ఇప్పుడే మమ్మల్ని రక్షించయ్యా అని వారి కేకలు వేస్తా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా గమనించండి. ఈ లేఖన పాఠ్య భాగంలో దయచేసి గమనించండి. తర్వాత 5వ విషయం ఏమిటంటే, యెరూషలేమును చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు, మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తా ఉంటున్నారు. కానీ ఆయన ఏం చేశారు అంటే, యెరూషలేము వైపు చూసి కన్నీళ్లు కార్చారు. యెరూషలేము ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే, అక్కడ మందిరం అయినప్పటికీ కూడా మందిరంలో అనేక పనులు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి. గువ్వలమ్మవారు, పావురంలో అమ్మవారు అక్కడ ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒకసారి మేము కూడా మందిరం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం కనిపించినాయి అంటే, పురుషులు తాగేటువంటి బీడీ సిగరెట్లు యొక్క అవి కనిపించినాయి. చాలా దుఃఖం వేసింది, బాధ వేసింది. అప్పుడే వాళ్ళు ఊడ్చి వెళ్ళారు. అక్కడ అవన్నీ కనిపించినాయి. మందిరం లోపలికి వచ్చి వరాండాలో కూర్చొని, ఎంత ధైర్యమో కదా అసలు. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మందిరంలోనికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన. ప్రభునందు ప్రియమైన వల్ల మందిరానికి ఎప్పుడు పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అంటే మనల్ని బట్టే వస్తా ఉంది. అందుకని మనం దాన్ని లోపలికి వెళ్ళేటప్పుడు మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మందిరంలోనికి మనము వెళ్ళాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ యెరూషలేముకి రాబోయే నాశనాన్ని చూసుకొని, దానికి రాబోయేటువంటి స్థితిని చూసి ఆయన ఏమయ్యారు అంటే కన్నీరు పెట్టుకున్నారు. మరలా కూడా మన పరిస్థితిని బట్టి, మన స్థితిని బట్టి యేసయ్య కన్నీళ్లు పెట్టుకునేలాగా మనం చేద్దామా? లేదయ్యా, నా కొరకు మా కొరకు మీరు వచ్చారయ్యా ఈ లోకానికి. అయ్యా, మీరు రావడం ద్వారా నాకు విడుదల కలిగింది. అయ్యా, నా పాపం నుండి నాకు విడుదల కలిగింది. నేను బంధకాల నుండి విడిపించబడ్డాను, అనారోగ్యం నుంచి విడిపించబడ్డాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మన వ్యసనాలను, మన రోగాలను భరించాడు, వహించాడు. దయచేసి గమనించండి. కాబట్టి ఆయన మనం విడిపించడానికి వచ్చాడు. అన్ని రకాలు కూడా, రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, పాపం కావచ్చు, ఏదైనా సరే విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం కోసము ఆయన ఏం చేశాడు అంటే జయాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణం మీద ఆయన జయాన్ని పొందుకున్నాడు, రోగం మీద జయాన్ని పొందుకున్నాడు. ఎంతమంది రోగులు స్వస్థపరచబడలేదు? అవునంటారా కాదంటారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ మట్ల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సంగమ, ప్రియ విశ్వాసుడా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అక్కడ కట్టబడినటువంటి గాడిద ఏ రీతిగా విప్పబడిందో ఈ రోజు నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా విడిపించబడదువు గాక. విడిపించబడితేనే రక్షణ. ఆయన అడగగలుగుతాం, అయ్యా ఇప్పుడే రక్షించయ్యా, హోసన్నా హోసన్నా, జయము. ప్రభునందు ప్రియమైన వారా, జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తూ, దేవునికి దగ్గర కావాలి, సిలువ దగ్గరికి కావాలి. సిలువ చెంత చెందిన నాడు కలుషములను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కడిగి వేస్తాడు మన కలుషములను. జ్ఞాపకం చేసుకొని అతి కృప, ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నాకు, మనకి, మన సంఘం అంతరికి కూడా దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, దయగలిగిన సర్వోన్నత సర్వశక్తి మంతుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమందు ప్రత్యేక 2026వ సంవత్సరం మట్లాది వైపున మందున ఆయన ఈ సంఘ బిడ్డలందరితో కలిసి ఈ రీతిగా ఆరాధనలో పాల్గొనడం మీ చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, అయ్యా గాడిద మీరు ఎంచుకున్న విధానం ఎంతో గొప్పది. అయ్యా గాడిద ఎలాగ కట్టబడి ఉందో మానవుడు కూడా అలాగే పాపం అనే బంధకాల్లో కట్టబడి ఉన్నాడని ప్రభువా నీ వాక్యం తెలియజేస్తుంది. అటు మానవుని విమోచించడానికి, విడిపించడానికి ఈ లోకానికి వచ్చి అయ్యా కలవరి సిలువలో బలియాగమైన దేవానికి స్తోత్రాలు, మీ వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఆయన చెరవలసిన బిడ్డలందరి బట్టి వందనాలు. అయ్యా నీ సిలువ చెంతకు చేరి, అయ్యా ప్రభువా నీ దగ్గరకు చేరి ప్రతి ఒక్కరికి కూడా పాపము నుండి విడుదల పొందే భాగ్యాన్ని దయచేయమని, అయా విత్తమైన వాక్య నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మనందరము, నేను ఫోన్ చేస్తాను, అయ్యగారు ఇక్కడ వరకు వచ్చారు, 10 కల్లా వస్తారని చెప్పారు.
అమ్మా